రైతన్నలందరికీ నమస్కారం అన్న. నేను మీ అర్జున్. ఈరోజు మీ ముందుకు ఒక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోని అయితే తీసుకొచ్చేసానన్న. ఈరోజు వీడియో టాపిక్ వచ్చేసరికి జాన్ డీర్ 5050D గేర్ ప్రో వేరియంట్ ఫుల్ రివ్యూ అయితే ఈ వీడియోలో అయితే చేయడం జరిగింది. సో బండి రిలేటెడ్ మీకు క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తానన్న. సో ఆ బండిలో ఏమేమి ఫ్యూచర్స్ ఉన్నాయి, అదే కాకుండా వీడియో చివరి వరకు చూసినట్లయితే దాని ప్రైజు అదే రేటుతో పాటు దానికి దీటుగా కాంపిటీషన్లో ఉన్న వేరే మోడల్ ట్రాక్టర్స్ ఏవో కూడా నేను చెప్తానన్నా. సో మీరు ఈజీగా కంపేర్ చేసుకొని బండిని అయితే తీసేసుకోవచ్చు. ఈ జాన్ డీర్ 5050D గేర్ ప్రో రిలేటెడ్ మాత్రం క్లారిటీ పిన్ టు పిన్ ఇన్ఫర్మేషన్ వీడియోలు ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయనట్లే చివరి వరకు చూడండి. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు తప్పకుండా లైక్ చేయండి. మీకు తెలిసిందే కదన్నా, మన ఛానల్లో సెకండ్ హ్యాండ్ ట్రాక్టర్స్ కూడా సేల్ చేస్తూ ఉంటాము. సో మీ దగ్గర కూడా ఏమైనా సెకండ్ హ్యాండ్ ట్రాక్టర్లు కానీ లేదా ట్రాక్టర్ల యొక్క సామాన్లు కానీ అమ్మకానికి ఉన్నట్లయితే ఇక్కడ కనబడుతున్న నెంబర్కి వాట్సాప్లో ఫోటోలు అయితే పంపండి. ఎటువంటి ట్రాక్టర్ ఉన్నా, ట్రాక్టర్ యొక్క సామాన్ ఉన్నా మనం స్పాట్లో అమ్మి పెడతాము. జస్ట్ మీ బండి ఫొటోస్ తీసి నెంబర్కి వాట్సాప్ చేసేయండి. ఇంకా ఏమాత్రం వెయిట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే జాన్ డీర్ 5050Dలో గేర్ ప్రో వేరియంట్ అన్న. ఇది వచ్చేసరికి ఈ రోజు రివ్యూ చేసే బండి వచ్చేసరికి ముఖ్యంగా ఫస్ట్ లుక్ విషయానికి వచ్చినట్లయితే ఫ్రంట్ లుక్ వచ్చేసరికి మంచి హెవీ ఫ్రంట్ లుక్ అయితే ఉందన్న. సింగిల్ యాక్టింగ్ పవర్ స్టీరింగ్తోనైతే వస్తుంది. ఇది వచ్చేసరికి ఎయిర్ ఫిల్టర్ వచ్చేసరికి డ్రై టైప్ ఎయిర్ ఫిల్టర్ ఉంటుంది. అండ్ ఇంజన్ విషయానికి వచ్చినట్లయితే ముఖ్యంగా ఇది 50 HP ఇంజన్తోనైతే వస్తున్న 50 హార్స్ పవర్ గల బండి. బాష్ పంప్తో వచ్చే 3 సిలిండర్ ఇంజన్ అన్న. ఇది గమనించగలరు. 2100 RPM అయితే జనరేట్ చేస్తుంది. కాలర్ షిఫ్ట్ ట్రాన్స్మిషన్ ఉంటుంది. ఇది వచ్చేసరికి గేర్ సిస్టమ్ పరంగా. ఇంకా ఓవరాల్గా సెన్సార్స్ అండ్ సర్వీస్ విషయానికి వచ్చినట్లయితే ఫస్ట్ సర్వీస్ వచ్చేసరికి 100 అవర్స్కి ఉంటుంది. అండ్ దాని తర్వాత ఎవ్రీ 500 అవర్స్. ఫస్ట్ సర్వీస్ 100 గంటలకు ఉంటుంది. తర్వాత ప్రతి 500 గంటలకైతే సర్వీసింగ్ అయితే చేయడం జరుగుతుంది. అండ్ ఇంకా సీటింగ్ విషయానికి వచ్చినట్లయితే మంచి అడ్జస్టబుల్ సీటింగ్ అయితే ఉందన్న. 60 లీటర్ల మంచి ఫ్యూల్ ట్యాంక్ కూడా బండికి అయితే వస్తుంది. ఆయిల్ ఎమర్స్డ్ మల్టీ డిస్క్ బ్రేక్లు అయితే ఉంటాయన్న. సింగిల్ డ్యూల్ 2 క్లచ్ కూడా అవైలబుల్గా అయితే ఉంటుంది. మీకు సింగిల్ క్లచ్ కావాలంటే సింగిల్ క్లచ్ తీసుకోవచ్చు, లేదా డ్యూల్ క్లచ్ వేరియంట్ కావాలనుకుంటే డ్యూయల్ క్లచ్ వేరియంట్ అయితే తీసుకోవచ్చు. అండ్ బండి మాత్రం అవుట్లుక్ పరంగా మంచి ఫీచర్స్తోని మంచి క్లాస్ అండ్ హెవీ అవుట్లుక్ అయితే ఉందని చెప్పుకోవచ్చు బండిది వచ్చేసరికి. ఇక మెయిన్ స్పెసిఫికేషన్స్ అండ్ డైమెన్షన్స్ విషయంలోకి వెళ్ళిపోయినట్లయితే ఇది వచ్చేసరికి పీటీఓ వచ్చేసరికి 42.5 HP పీటీఓ హెచ్పితోనైతే వస్తున్నా. 42.5 HP పీటీఓ పవర్ అన్న. బండి ఫార్వర్డ్ స్పీడ్ ముందుకు వెళ్ళే స్పీడ్ వచ్చేసరికి 2.9 కిలోమీటర్ నుంచి 32.4 కిలోమీటర్ స్పీడ్తోనైతే ఫ్రంట్కి అయితే వెళ్తుంది ఫార్వర్డ్ స్పీడ్. ఇంకా రివర్స్ స్పీడ్ విషయానికి వచ్చినట్లయితే 3 కిలోమీటర్ల నుంచి 14 కిలోమీటర్ వరకు రివర్స్ స్పీడ్ అయితే ఉందన్న. 3 to 14 కిలోమీటర్స్ రివర్స్ స్పీడ్ అయితే ఉంది. ఇంకా పీటీఓ టైప్ వచ్చేసరికి ఇండిపెండెంట్ పీటీఓ అండ్ 6 ప్లేన్ పీటీఓ అయితే ఉందన్న. పీటీఓ ఆర్పిఎం వచ్చేసరికి 540 RPM అయితే పీటీఓ ఆర్పిఎం ఉంది. అండ్ 1600 ఈ ఆర్పిఎం అయితే ఉందన్న పీటీఓకి వచ్చేసరికి. దీని యొక్క లిఫ్టింగ్ కెపాసిటీ విషయానికి వచ్చినట్లయితే 1600 kgs వరకు లిఫ్టింగ్ కెపాసిటీ అవుతుంది. ఇంకా మెయిన్ డైమెన్షన్ల గురించి మాట్లాడుకుందామన్న. ఇది వచ్చేసరికి ట్రాక్టర్ వచ్చేసరికి 2010 kgs అయితే ఉంటుంది. 2000 kgs అయితే ఉంటుంది. వీల్ బేస్ వచ్చేసరికి 1970 mm వీల్ బేస్ ఉంది. అండ్ ఓవరాల్ లెంత్ విషయానికి వచ్చినట్లయితే 3470 లెంత్ అయితే ఉంది, లెంత్. విడ్త్ విషయానికి వచ్చినట్లయితే 1810 mm విడ్త్ అయితే ఉంది. ముఖ్యంగా గ్రౌండ్ క్లియరెన్స్ విషయానికి వచ్చినట్లయితే చాలా ముఖ్యంగా గ్రౌండ్ క్లియరెన్స్ ముఖ్యమన్న. 430 గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉందన్న. 430 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంది. అండ్ ఇది అన్న ఓవరాల్ రివ్యూ రిలేటెడ్ అండ్ మంచి రివ్యూ ఇన్ఫర్మేషన్ అయితే మీకైతే చేరిందని అనుకుంటున్నాను. ఇంకా ఈ బండికి కాంపిటీషన్లో ఒక 4 బండ్లు అయితే ఉన్నాయి మార్కెట్లో వచ్చేసరికి. అందులో మొదటిది మహీంద్రా యువోటెక్ ప్లస్ 585DI అయినా. ఇది కూడా 50 HP బండి. మహీంద్రాలో యువోటెక్ ప్లస్ 585DI బండి. రెండోది వచ్చేసరికి కుబోటో MU5502 వేరియంట్ బండి. 4-wheel డ్రైవ్ వేరియంట్. ఇది కూడా 50 HP బండి అనే చెప్పుకోవచ్చు. అండ్ 50 హార్స్ పవర్ గల బండి అయినా. ఇంకా మూడోది వచ్చేసరికి సోలిసు 4015 ఈ వేరియంట్ 4-wheel డ్రైవ్ బండి. ఇది కూడా 50 HP బండి అయినా. సేమ్ ఫీచర్స్తో అందుబాటులో అయితే ఉంటుంది. అండ్ ఫోర్త్ది వచ్చేసరికి సోనాలికా టైగర్ 50
హెచ్పి బండి అన్న. ఈ 4 ఈ బండికి కాంపిటీషన్‌లో అందుబాటులో అయితే ఉన్నాయి. మీరు మంచిగా వెరిఫై చేసుకొని, కంపేర్ చేసుకొని బండినైతే తీసుకోవచ్చు. ఈ 4 కూడా ఆల్మోస్ట్ కొద్దిగా అటు ఇటు సేమ్ ఫ్యూచర్స్ అయితే అందుబాటులో అయితే ఉన్నాయి. ఇంకా వీడియోని ఎవరైనా లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేసి ఛానల్‌ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న. మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీ ముందుకు ప్రతిరోజు తెస్తూనే ఉంటాను. మనం ఏ వీడియో తెచ్చినా కూడా రైతాంగానికి ఉపయోగపడే వీడియోలే తెస్తుంటామన్న. సో తప్పకుండా లైక్ చేసి మీ సపోర్ట్‌ని అయితే చూపించండి. ఈ బండికి ప్రెజెంట్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేసరికి 11 lakhs అయితే ఉందన్న. అండ్ కొద్దిగా ప్రైస్ షోరూమ్‌ని బట్టి అటు ఇటు ఫ్లక్చుయేట్ అయితూ ఉంటదన్న. అప్ అండ్ డౌన్ అయితూ ఉంటది. సో గమనించగలరు. మీ నియరెస్ట్ జాన్ డీర్ షోరూమ్‌కి వెళ్ళి ప్రైస్ రిలేటెడ్ ఎంక్వైరీ అయితే చేయవచ్చు. సో కాంపిటీషన్‌లో ఈ వెహికల్స్ ఉన్నాయి. సో మీరు క్లారిటీగా కంపేర్ చేసుకున్న తర్వాతనే బండ్లు అయితే తీసుకోండి. అండ్ మన ఛానల్‌లో సెకండ్ హ్యాండ్ ట్రాక్టర్స్ కూడా సేల్ చేస్తామన్నా. మీ బండి ఏదైనా ఉంటే ఈ నెంబర్‌కి వాట్సాప్‌లో ఫోటోస్ అయితే సెండ్ చేయండి. ఒకసారి ఛానల్‌ని విజిట్ చేసి మన కంటెంట్‌ని కూడా చూసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ ఇంకో మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నేను మీ అర్జున్. జై జవాన్ జై కిసాన్.